శాఖ ఓటమి తర్వాత హిమాలయాలకు వెళ్ళాలని అనుకున్నట్టుగా జగన్ తమ పార్టీ నేతలతో తెలుస్తోంది. కానీ అక్కడ ఓటింగ్ శాతం 40% మంది జనం తమ వైపు ఉన్నట్టుగా గుర్తించిన తర్వాత పూర్తి స్థాయి ఫలితాల తర్వాత ఆ విషయాన్ని విరమించుకున్నాను. కానీ ఆ రోజు ఓటమి ఫలితాలను తనను కలిసివేశాయి. సుమారుగా ఆ ఓటమి యొక్క ఆవేదనతో బయటపడడానికి సుమారుగా 2-3 రోజులు పట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నాయకులతో మాట్లాడి తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది. హిమాలయాలకు వెళ్ళాలనుకున్న జగన్ పార్టీ నేతలతో తన మనసులోని మాట పంచుకున్నారు. ఆలస్యంగా బయటకు వచ్చింది ఈ వ్యాఖ్యలకు సంబంధించిన అంశం. ఇక ఎన్నికల ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్ళాలనిపించింది. కానీ 40% ఓట్లు చూసి ఆగిపోయానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తమ పార్టీ నేతలతో మాట్లాడిన సందర్భంలో చెప్పారట. ఇక ఫలితాలు చూసిన తర్వాత దాని నుంచి బయటకు రావడానికి నాకు 2-3 రోజులు పట్టిందంటూ కూడా జగన్ వ్యాఖ్యానించారట. ఇక 40% మంది తమ వైపు ఉన్నందుకు కారణంగానే కనీసం వారి కోసమైనా నేను నిలబడాలి, వారి కోసమైనా మాట్లాడాలి, వారి కోసమైనా పోరాడాలని ఒక ఉద్దేశంతోనే నేను ఈరోజు తిరిగి ఇక్కడే ఉన్నాను, మీ ముందు ఈ రకంగా ఉన్నా. లేదంటే హిమాలయాలకు వెళ్ళిపోయేవాడిని ఆ ఓటమి ఫలితాలు తనని కలిచివేశాయంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. సో ఏదేమైనా కూడా జగన్ బహుశా ఊహించి ఉండరు, అందుకే ఇంతటి స్థాయి వ్యాఖ్యలు చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన మరొక 5 ఏళ్ల పాటు పరిపాలించబోతున్నారు. సుమారుగా 175కి 175 అనే రకంగా వై నాట్ 175 అంటూ కూడా ఆయన ముందుకు వెళ్ళారు. కానీ వై నాట్ 175 కాస్త 11 సీట్లకు పరిమితమైందంటే ఎంతటి ఘోర పరాజయం అని, ఎంతటి అవమానం అని గమనించాలి. సో ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఆ ఓటమి ఫలితాలకు సంబంధించి ఏదైతే ఆ రిజల్ట్స్ రోజు ఆ ఫలితాలు చూసిన వెంటనే హిమాలయాలకు వెళ్ళాలని ఆలోచించాను. కానీ 40% మంది జనాభా నా వెంట నడిచారు, నాకు ఓటు రూపంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాబట్టి నాకు ఒక మ్యాండేట్ని ఇచ్చారు. కాబట్టి డెఫినెట్గా నేను ఉండక తప్పదిక ఆ ప్రజల కోసమైనా మాట్లాడే రకంగా ఉన్నాను. కానీ 2-3 రోజులు పట్టిన నాకు ఈ అంశం నుంచి బయటకు రావడంటే కూడా ఆయన నాయకులతో మాట్లాడి తెలుస్తోంది. కానీ ఈ అంశం చాలా ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు కనుక చూస్తే ఆయన ఓటమి ఎంత మేరకు దిగమింగుకోలేకపోయారు, డైజెస్ట్ చేసుకోలేకపోయారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎస్ మాట్లాడడం ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి రాజేష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజేష్, రాజకీయాల్లో గెలుపోవటం అనేది చాలా సహజం. గెలుపు అనేది డెఫినెట్గా ప్రతిసారి ఉంటుందని లేదు, ఓటమి అనేది అది కంటిన్యూ అవుతుందని లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. మరీ ఇంత ఘోర పరాజయాన్ని బహుశా ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ హిమాలయాలకు వెళ్తానని ఏదైతే వాళ్ళ నాయకులతో మాట్లాడినట్టు ఒక అంశం ఉందో అది చాలా బిగ్గెస్ట్ మాట. పూర్తిగా రాజకీయాలకే స్వస్తి చెప్తారని దాదాపుగా అనుకునేటువంటి మాట. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎందుకు ఈ ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది? ఎన్నికల ఫలితాల తర్వాత నేతలతో వరుస సమావేశాలు పెట్టిన సందర్భంగా జగన్ తనకు కలిసినటువంటి పార్టీలో సీనియర్ నేతలు తనకు బాగా దగ్గర ఉండే నేతల్ని కలిసిన సందర్భంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. అయితే అవి దాదాపు 20 రోజుల ముందు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బయటికి రావడంతో ఇది కొంత చర్చనీయాంశం అవుతుంది. రాజకీయాలకి సంబంధించిన అంశంలో జగన్ ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఆయన ఫలితాలు చూసిన అంటే ఈ నెల 4వ తేదీన వచ్చిన ఫలితాలను చూసి షాకు గురయ్యాను. ఈ ఫలితాలు అంటే ప్రజలకు ఇంత మంచి చేసినా ఇలాంటి రిజల్ట్ వచ్చింది ఏంటని ఆందోళన చెంది హిమాలయాలకు వెళ్ళిపోదామని ఒక మాట తన కలిసిన నేతల వద్ద ఆయన అన్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. కొంత ఆలస్యంగా అయితే ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. ఇంత మంచి పాలన చేసినా ప్రజలు ఇంత ఘోర ఓటమిని ఏ విధంగా ఇస్తారని ఒక ఆందోళనతో ఆయన మాటలు చెప్పినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు పార్టీ సంబంధించిన అంశాల్లో ఫలితాలు చూసినప్పుడు తన మానసిక పరిస్థితి గురించి తన నేతల వద్ద చెబుతూ ఈ మాటలు అన్నట్టు తెలిసి ఇది చాలా పెద్ద వ్యాఖ్యగానే మనం చూడాలి. ఎందుకంటే 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 175 గట్టిగా కొడతామని చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యాఖ్యలు అనేవి చేయడం రాజకీయం కొంత దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రజలు 40% ఓట్ షేర్ వచ్చాయని తెలిసి ఈ వెనక్కి అంటే హిమాలయాలకు వెళ్ళడం లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ప్రజలకి మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉందని, తర్వాత తనకు తానే తమాయించుకుని నిలబడ్డానని కూడా జగన్ తన కలిసిన నేతలతో అప్పట్లో చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాదు కార్యకర్తలు మనకు అండగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉందని నేతల వద్ద ఆయన ప్రస్తావించారు.
అంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫలితాలు అంటే ఎన్నికల ఫలితాలకు ముందు చాలా సర్వేలు ఆరామస్థాన్ సర్వే కానీ మిగతా సర్వేలు కొన్ని జగన్ సపోర్ట్ చేశాయి. అంతేకాదు ఆయన చేసుకున్నటువంటి ఇంటర్నల్ సర్వేలు కూడా దాదాపు 140 నుంచి 140 స్థానం వస్తాయని చెప్పారు. అందుకే నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను, కానీ ఇలాంటి ఫలితాలు ఊహించలేదని కూడా నేతల వద్ద జగన్ చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అప్పుడు అంటే ఆ ఫలితాలు చూసి నాకే ఇలాంటి పరిస్థితి ఉంటే కార్యకర్తల పరిస్థితి ఇంకా ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోగలను. కాబట్టి కార్యకర్తలకి అండగా ఉండాలని కూడా నేతలతో గతంలో కలిసినప్పుడు చెప్పినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు కార్యకర్తలు నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. 40% ఓట్లు ఇచ్చారు కాబట్టి ఆ ఓటు షేర్ ని ఆ ప్రజలు మనకు అండగా ఉన్నారు కాబట్టి వాళ్ళ తరపున నిలబడాల్సిన అవసరం ఉందని నేతలతో జగన్ మాట్లాడుతున్న సందర్భం చేసిన వ్యాఖ్యలు. అయితే ఇది కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ ఇప్పుడు వెళ్ళడం అనేది ఋషులు మునులు లేదంటే చాలా జీవితం మీద విరక్తి చెందిన వాళ్ళు ఇక మిగతా జీవితాన్ని మొత్తం కూడా శేష జీవితాన్ని అక్కడ గడిపేందుకు వెళ్తుంటారు. ఇక అంటే కొంత ఇబ్బంది పడి నెగిటివ్గా ఉన్నటువంటి వైబ్స్తోనే హిమాలయాలకు వెళ్ళి అక్కడ ప్రశాంతమైన జీవితం గడపొచ్చు అని ఒక పూర్తి స్థాయిలో అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా రాజకీయాలకు బహుశా రిజల్ట్స్ చూసినాక స్వస్థ చెప్పాలనుకున్నారా? ఆ ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడారా? అవును, ఎందుకంటే ఫలితాలు అలా ఊహించలేదు. ఫలితాలు ఖచ్చితంగా గెలుస్తామని సర్వేలు చెప్పాయి, కానీ ప్రజల నుంచి స్పందన చూశారు. సభలకి భారీగా జనం వచ్చారు, మంచి చేశారు, పథకాలు ప్రతి ఇంటికి మేలు చేశామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఫలితాలు వన్ సైడ్ గా వస్తాయి, వైసీపీ మరోసారి గెలుస్తుంది, అధికారంలోకి వస్తామని చాలా బలంగా జగన్ నమ్మారు. కానీ అనూహ్యంగా కేవలం 111 స్థానాలు మాత్రమే పరిమితం కావడంతో ఆయన ఊహించలే ఫలితాలు రావడంతో అది కొంత ఘోర ఓటమి. కాబట్టి దాని ద్వారా ప్రజలకు ఏమవ్వాలి వెళ్ళాలి అనే ఇదితోనే ఆయన హిమాలయాలకు వెళ్ళిపోతే పోతుంది అనే మాట వాడినట్టు తెలుస్తుంది. హిమాలయాలకు వెళ్ళిపోతే ఈ ఫలితాలు తనని బాగా కలిగించాయి కాబట్టి హిమాలయాలకు వెళ్ళిపోతానే మాట వాడారు. ఒక వైరాగ్యంతో ఈ మాట మాట్లాడినట్టు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఆ స్థాయి నుంచి 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడిపోవడం అనేది నిజంగా దేశ రాజకీయాలు చాలా తక్కువ సార్లు జరుగుతుంది. తమిళనాడులో గతంలో 90 దశకంలో జరిగిన పరిణామాలు అప్పుడు. కానీ ఇప్పుడు 2020 దశకంలో కూడా ఈ స్థాయిలో 151 స్థానాలు ఒక మ్యాండేట్ ఇచ్చిన తర్వాత 11 స్థానాలు పడిపోవడం అనేది ప్రజల నుంచి వచ్చినటువంటి తీర్పు ఖచ్చితంగా షాక్ గురి చేసింది. కాబట్టి జగన్ ఆ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. అయితే తర్వాత తేరుకుని ప్రజలు 40% ఓట్ షేర్ మనకి 40% వరకు ఓట్లు వేశారు కాబట్టి ఆ ఓట్ షేర్ నిలబెట్టుకోవాలి, వాళ్ళకి అండగా ఉండాలని కూడా నేతల వద్ద ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అనేవి జగన్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బయటికి రావడంతో ఈ వ్యాఖ్యలు అనేవి అటు సోషల్ మీడియాలో రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, దుమారం కూడా రేగుతుంది. అయితే వైసీపీ నేతలు దీని మీద ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీని వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకున్న అలాంటి ఆ స్థాయి వరకు ఆయన మైండ్ సెట్ వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇక దిగువ కార్యకర్తల స్థాయి ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ వ్యాఖ్యలు అయితే రాజకీయంగా కొంత దుమారం రేపుతున్నాయి మనొచ్చు. రైట్ రాజేష్, ఘోరాలుగా రాజకీయాలకు జగన్ గుడ్ బై. ఇది నేను చెప్తున్న మాట కాదే, స్వయంగా ఆయనే అనుకొని తమ పార్టీ నాయకులతో ముచ్చటించారట. బేసిక్గా హిమాలయాలకు ఋషులు మునులు తర్వాత జీవితం మీద కొంత విరక్తి చెంది ప్రశాంతంగా ఉండేందుకు తమ శేష జీవితాన్ని గడిపేందుకు హిమాలయాలకు వెళ్తుంటారు. సో ఓటమి ఆ రోజు ఫలితాల తర్వాత ఫలితాలు చూస్తున్న నేపథ్యంలో తాను సైతం హిమాలయాలకు వెళ్ళాలనుకున్నాడనే ఒక మాట జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నాయకులతో ఆ రోజు చర్చించినప్పుడు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో హిమాలయాలకు వెళ్ళాలనిపించింది. ఇన్ఫ్యాక్ట్ కానీ 40% ఓటింగ్ షేర్ తమకు కూడా వచ్చినందున ఆ 40% జనం కోసమైనా మాట్లాడాలి, పోరాడాలి, ప్రశ్నించాలి కాబట్టి ఇక్కడ ఉన్నాను. కానీ ఏదేమైనా ఈ ఓటమి నుంచి తనని బయటపడడానికి 2-3 రోజుల సమయం పట్టిందంటూ కూడా కొంత ఆయన మాట్లాడి తెలుస్తోంది. ఈ విషయం చాలా ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది. సో హిమాలయాలకు వెళ్ళాలనుకున్నానే ఒక మాట సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డిని ఓటమి ఎంతటి స్థాయిలో ఆయన కలిసివేసి ఎంతటి స్థాయిలో ఆయన ఎమోషన్ గురి చేసిందని చాలా స్పష్టంగా ఈ మాటతో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ మాటకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకంగా మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకున్నాను కానీ 40% ప్రజలు మన వెంట ఉన్నారని ఆగిపోయానంటే ఈ యొక్క మాట చాలా ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అంతటి స్థాయిలో ఆలోచన చేశారు, పూర్తిగా రాజకీయాలకే గుడ్ బై చెప్పాలనుకున్నారంటే ఎంతటి స్థాయిలో తీవ్ర మనస్తాపానికి గురయ్యారో ఒకసారి మీరు ఈ వ్యాఖ్యకు సంబంధించి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకున్నాడట, మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఓటమి తర్వాత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. కానీ
ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ రోజు ఫలితాల తర్వాత, ఫలితాలు చూశాక, ఓటమి తర్వాత హిమాలయాలకు వెళ్ళాలని అనుకున్నట్టుగా జగన్ తమ పార్టీ నేతలతో నడి తెలుస్తోంది. కానీ అక్కడ ఓటింగ్ శాతం 40% అని జనం తమ వైపు ఉన్నట్టుగా గుర్తించిన తర్వాత, పూర్తి స్థాయి ఫలితాల తర్వాత ఆ విషయాన్ని విరమించుకున్నాను. కానీ ఆ రోజు ఓటమి ఫలితాలను తనను కలిసివేశాయి. సుమారుగా ఆ ఓటమి యొక్క ఆవేదనతో బయటపడడానికి సుమారుగా 2-3 రోజులు పట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నాయకులతో మాట్లాడి తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా